సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి అనుగ్రహంతో కాకాసాహెబ్ దీక్షిత్ గారి కోసం లాస్ట్ 7 వీడియోస్లో తెలుసుకున్నాం. మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా దగ్గర అనుభవాలని, ఆయన బాబా దగ్గర నేర్చుకున్న పాఠాలను మనం తెలుసుకుంటున్నాం. దీక్షిత్ తన తోటి భక్తులకు కష్టం వస్తే ఏ విధంగా ఆదుకునేవారో మనం తెలుసుకున్నాం కదా. బాలే భాటే కుమారుడిని చదివించడంతో పాటు బాలే భాటే తన ఉద్యోగాన్ని పదవిని వదులుకొని వచ్చి నిరంతరం సాయి సేవకు అంకితం చేశారు. బాలే భాటే తన జీవిత పర్యంతం చాలా చిన్న వయసులోనే మంచి ఉద్యోగాన్ని కూడా వదిలేసి నిరంతరం తన సద్గురు యొక్క సేవలో నిమగ్నమయ్యారు బాలే భాటే. అలాంటి వ్యక్తి పట్ల దీక్షిత్ చూపించిన ప్రేమ అపురూపం. మొదటి నుంచి దీక్షిత్ సుగుణం ఏంటంటే బాబా భక్తులను ఆదుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే సర్వం వదిలి బాబా పాదాల చెంతకి వచ్చేవారు, వారి జీవితాన్ని ఎవరైతే అలా గడుపుతారో వారందరి పట్ల ఎంతో గౌరవం కలిగి ఉండేవారు దీక్షిత్. అంటే బాగోజీ షిండే కుష్ఠిరోగి అయినా సరే ప్రతిరోజు బాబా గారికి సేవ చేస్తూ ఉండేవాడు బాగోజీ షిండే. ఆ సేవను చూసిన దీక్షిత్ గారు ఎంతో మురిసిపోయేవారు. బాబా గారికి చేయి కాలిన తర్వాత బాగోజీ షిండే ప్రతిరోజు కూడా బాబా చేతిని నేతితో తోమి ఏదో ఒక ఆకులు వేసి కట్టేవాడు. అయితే ఎంత ప్రేమ దీక్షిత్కు బాగోజీ షిండే అంటే వాళ్ళిద్దరూ కూడా మంచి మిత్రులు. అంతేకాదు ఏదైనా అవసరం ఉన్నా సహాయం చేయాలన్నా మరుక్షణమే చేసేవారు బాగోజీ షిండేకు దీక్షిత్ గారు. బాగోజీ షిండేకే కాదు, ఎవరైనా సాయి భక్తులు కష్టంలో ఉంటే ఆర్థిక సహాయం చేసేవారు, సలహాలు ఇచ్చేవారు, ఎంతో ఆప్యాయంగా పలకరించి మాట్లాడుతూ ఉండేవారు దీక్షిత్ గారు. ఆయనకు కావలసినది ఇతరులు బాబాను ఎంతగా ప్రేమిస్తున్నారో ఆరాధిస్తున్నారో వారందరినీ ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారు. కానీ అందరూ వారిలాగా ఉండగలరా అంటే అలా ఉండలేరు. ఎందుకంటే ఎవరైనా ఒక భక్తుడు బాబాకు దగ్గర అవుతున్నారు అంటే చాలామంది ఈర్ష్యపడేవారు. ఒక సంఘటన కోసం తెలుసుకుందాం. బాబా దర్బారులోని బడే బాబా అనేవారు మేలేగావ్కు చెందినవారు. వారు వచ్చి షిరిడీలో ఉంటారు. ఫకీర్ బాబా ఉరఫ్ బడే బాబా బాబాకు ఇతనుకు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చేవారంటే బాబా భోంచేసేటప్పుడు కుడిపక్కన కూర్చోపెట్టుకొని బాబా భోజనం చేసేవారు. అంతేకాకుండా బడే బాబా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బాబా 10 అడుగులు లేదా 100 అడుగుల వరకు అతని వెంట వెళ్ళి తిరిగి వచ్చేవారు. అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు బాబా బడే బాబాకు. అది చూసిన దీక్షిత్ గారికి బడే బాబా అంటే ఎంతో గౌరవం కలిగి ఉంటారు. కానీ చాలామంది భక్తులు అలా ఇష్టపడేవారు కాదు. చాలా సందర్భాల్లో బడే బాబా ఆసనం పక్కనే కూర్చునేవారు. హారతి సమయంలో కిందకు వచ్చేసేవారు బడే బాబా. అది చూసిన దీక్షిత్ గారు తీసుకువెళ్ళి చాలాసార్లు బాబా గారి పక్కన కూర్చోబెడతారు. దీక్షిత్ గారు బడే బాబాతో ఇలా అంటారు, మీరు ఎందుకు కిందకు వస్తున్నారు? మీరు మసీదు పై భాగంలోనే బాబా గారి పక్కన కూర్చోండి అని అంటే, కానీ బడే బాబా హారతి సమయంలో కిందకు వచ్చేసేవారు. ఒకసారి దీక్షిత్ గారు బలవంతంగా బడే బాబాను హారతి సమయంలో కూడా మసీదు పైన బాబా గారి పక్కన కూర్చోబెడతారు. అది అక్కడ బాబా భక్తులకి ఎవ్వరికీ కూడా అస్సలు నచ్చలేదు. ఎవ్వరూ కూడా దాన్ని ఇష్టపడలేదు. ఒకసారి అందరూ అడుగుతారు దీక్షిత్ గారిని, ఏంటి మీరు సరాసరి బాబా పక్కన కూర్చోబెడుతున్నారు అంటే దీక్షిత్ చెప్తారు, బడే బాబా మనలో ఒకడే. బాబా అంత ప్రాధాన్యత ఇస్తున్నారంటే దాని వెనకాల ఏదో కారణం ఉంటుంది. బాబానే అంత గౌరవిస్తూ ఉంటే మనం ఎందుకు గౌరవించకూడదు బడే బాబాని? మనం ఎందుకు ఈర్ష్యాద్వేషాలు పెట్టుకోవాలి? మనందరం కూడా బాబా ఏ విధంగా ఆయన్ని గౌరవిస్తున్నారో మనం కూడా ఆయన్ని అలాగే గౌరవంగా చూడాలి అని చెప్తారు. బడే బాబా షిరిడీకి వచ్చి వెళ్ళేవారు. ఒకసారి ఎక్కువ రోజులు ఉందామని అనుకుంటారు. కానీ అక్కడ ఉండాలని అనుకున్నప్పుడు దీక్షిత్ గారు వారి వాడాకు ఆహ్వానించి బస ఏర్పాటు చేస్తారు. కానీ అది ఎవరికీ నచ్చదు. ఎందుకంటే బస లేకపోతే ఎక్కువ రోజులు ఉండకుండా వెళ్ళిపోతారని అందరూ అనుకుంటారు.
ఎంతోమంది సాయి భక్తులకి దీక్షిత్ గారి మీద కోపం వస్తుంది. నానాసాహెబ్ చందోర్కర్ గారికి ఫిర్యాదు చేస్తారు. నాన్నగారు చాలా తీవ్రంగా చెప్తారు దీక్షిత్ గారికి. అసలు ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? ఎందుకు బడే బాబాకు వసతి ఇచ్చారు, వెంటనే అక్కడి నుంచి పంపించేయండి అంటే కాకాసాహెబ్ దీక్షిత్ గారు అస్సలు పట్టించుకోరు, అసలు వినరు. నానాసాహెబ్ చందోర్కర్ అంటే ఎంతో గౌరవం, అయినా కూడా ఆ విషయంలో అస్సలు వినరు దీక్షిత్. ఎందుకంటే ఎవరైతే బాబాను అమితంగా ప్రేమిస్తున్నారో, బాబా వారి పట్ల అమితమైన ప్రేమను కురిపిస్తున్నారో వారందరూ నాకు ఆప్తమిత్రులు అనే భావనలో ఉండేవారు. ఎప్పుడు ఒకే భావన దీక్షిత్ గారితో, తనతో ఉన్న సాయి తన తోటి సాయి భక్తుల్లో కూడా ఉంటారు. అటువంటి వారిపై ద్వేషాలు ఎందుకు అనే భావనలో ఉండేవారు. అంతేకాకుండా సద్గురువు దగ్గర మనం ఏది వదిలివేయాలో అది వదలకుండా ఉంటే అది సరైనది కాదు అని చెప్పేవారు దీక్షిత్ గారు. తోటి సాయి భక్తుల్లో సాయిని మాత్రమే చూడాలి అని హితం చెప్పారు. బొంబాయిలో శ్రీమంతుడైన లాయర్గా ఉంటూ బాబా దర్శనానికి వస్తున్న రోజులవి. ఒకసారి దీక్షిత్ గారు ఒక ట్రంకు పెట్టి నిండా రూపాయి నాణాలను తీసుకొని షిరిడీకి చేరారు. అవి అతడొక రాజ సంస్థానంలో సంపాదించుకున్న డబ్బు. దీక్షిత్ గారు ఆ ట్రంకు పెట్టెను బాబా ముందు ఉంచి, బాబా ఇదంతా మీదే, ఇందులో నాదేమీ లేదు అన్నారు. వెంటనే బాబా అలాగా అని అందులో నుంచి 2 చేతులతో కాసులు తీసి డబ్బు కోసం ఈగల్లాగా ఆయన చుట్టూ చేరిన వారందరికీ పంచేస్తున్నారు. చూస్తుండగానే ట్రంకు పెట్టి అంతా ఖాళీ అయిపోయింది. దీక్షిత్ స్నేహితుడు, వృత్తిరీత్యా సబ్ జడ్జి అయిన గార్డే కాకా మొఖంలోని భావాలను నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు, మొదటి నుంచి చివరి వరకు. బాబా ఎప్పుడైతే కాసులు పంచడం మొదలుపెట్టారో మళ్ళీ ఆ ట్రంకు పెట్టంతా ఖాళీ అయ్యే వరకు కూడా అతను కాకాసాహెబ్ దీక్షిత్ గారి మొహం చూస్తూనే ఉన్నారు. కానీ కాకాసాహెబ్ ముఖంలో కించిత్తైనా మార్పు లేదు. ఇచ్చింది సద్గురువు, తీసుకుంది సద్గురువు, పంచుతుంది సద్గురువు. అంతా తన జీవితం అంతా కూడా తన సద్గురువు నిండి ఉన్నారు. కాబట్టి తనకి ఏం అవసరమో తన సద్గురు అయిన సాయికి తెలియదా? తన పరమాత్మ అయిన సాయికి తెలియదా? అలాంటప్పుడు ఆయనకి ఏ రకమైన భావాలు కానీ బాధ కానీ ఏది కలగలేదు. నిజంగా సర్వస్య శరణాగతి అంటే దీక్షిత్ గారే. బాబా ఎప్పుడు నా కాక అనేవారు. అంతేకాకుండా నా కాకాను చివరిలో విమానంలో తీసుకువెళ్తానన్నారు. నిజంగా ఎంత అదృష్టవంతులంటే కాకాసాహెబ్ దీక్షిత్ గారు. బాబా గారి కోసం మాట్లాడుతూ హేమడ్ పంత్ గారి భుజం మీద తన తల వాల్చి నిజంగా చివరి శ్వాస విడిచారు. నిజంగా బాబా అన్నట్టుగానే తన ప్రియమైన భక్తుడిని ఎవరైతే తనకు సర్వస్వ శరణాగతి చేస్తారో వారికి ఖచ్చితంగా బాబా విమానంలో తీసుకువెళ్తారు, విష్ణు పాదాన్ని చేరుస్తారు అని అనడానికి దీక్షిత్ గారే మనకి ఒక గొప్ప ఉదాహరణ. మరెన్నో విషయాలు కాకాసాహెబ్ దీక్షిత్ గారి కోసం మరొక వీడియోలో తెలుసుకుందాం. ఓం సాయిరామ్.